ఆన్సర్ ఇస్తే సొల్యూషన్ వేస్తాం, అదే అది కూడా వేస్తాం అంతే. తప్పించి మన బాధ్యత ఓన్లీ అంతవరకే ఉండేది. బట్ సామాజిక రుగ్మతలు లేదా సమాజంలోని సమస్యల పరిష్కారానికి కెమెరాని వెపన్గా చేసుకుని, టీవీ స్క్రీన్ని వెపన్గా చేసుకుని ప్రారంభించినటువంటిది ఏదైనా ఉందంటే మొదటి టీవీనే. ఆ తర్వాత ఎన్నో కొన్ని వందల కేసులు సాల్వ్ చేశాం. అయితే ఇక్కడ వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోండి, మనం ఆ సమస్యలో ఎవడైతే సమస్యని క్రియేట్ చేశాడో వాడు మనల్ని శత్రువుగా ఎప్పటికీ ఫీల్ అవుతుంటాడు. లబ్ధి పొందినోడు వాడి పని ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్ని వందలు వేలు అనాలి ఇట్లాంటివి. వీళ్ళకి నేను శత్రువు అయ్యా, వీళ్ళకి నేను అంటే వీడికి మిత్రుడు అయ్యానంటే అవలా. చిన్న ఎగ్జాంపుల్, అప్పుడు ఒక మహారౌడీ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కబ్జా చేస్తే 10-12 పోర్షన్లు ఇల్లు విజయవాడ మున్సిపల్ కాలనీలో. అది కవర్ చేశామని చెప్పి అది ఆ పేరుతో సహా రాశామని ఏమి బెదిరించారంటే, అప్పుడు నన్ను లేపేయడానికి కుట్ర పనితేనే పోలీసులు అరెస్ట్ చేశారని ఇంతకుముందు కూడా చెప్పాను. అప్పుడు ఆ ఇంటి భార్యాభర్తలు గొడవ అనమాట, ఆ ఇంటికి సంబంధించిన వివాదాలు. భార్యకి రాసి ఇచ్చిన భర్త ఈ రౌడీ నాయకుడి ద్వారా అది కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అనమాట. అది కవర్ చేస్తే ఆ ఇల్లు ఖాళీ చేయించారు. అప్పుడు ఏబి వెంకటేశ్వర గారి కమిషనర్ చేయించి అమ్మాయికి ఇచ్చారు. అమ్మాయి ఏదో బల్క్గా నోట్ల కట్టలు తీసుకొచ్చి ఇవ్వబోతే, ఎందుకంటే టీ ఖర్చులు కంది, నోట్ల కట్టలతో టీ తాగే స్థాయిలో నేను లేదమ్మా, కరెక్ట్ కాదు అది, మీకు న్యాయం మీ పక్షాన ఉంది కాబట్టి చేస్తున్నా, మీరు ఇది ఇచ్చారంటే కనుక మీరు ఏదో తప్పు చేస్తున్నా నేను ఫీల్